గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఇండియన్ పీనల్ కోడ్ 1860 గురించి తెలుసుకుందాం. అసలు ఇండియన్ పీనల్ కోడ్ భారతీయ శిక్షా స్మృతి అంటే ఏంటి? ఇది భారతదేశంలో నేరాలు చేసిన వాళ్ళకి విధించే శిక్షలన్నీ ఇండియన్ పీనల్ కోడ్ని అనుసరించి విధిస్తారు. దీన్నే పాకిస్తాన్ డివైడ్ అయ్యాక పాకిస్తాన్ పీనల్ కోడ్ పేరుతో పాకిస్తాన్ కూడా అమలు చేస్తారు. అట్లాగే బ్రిటిష్ రూల్ కింద ఉన్న ఎన్నో దేశాలు లైక్ బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, మలేషియా, సింగపూర్ లాంటి చాలా దేశాలు కూడా ఇండియన్ పీనల్ కోడ్ని యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళ దేశాల పేరుతో ఇప్పుడు అమలు చేస్తున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ 1860 ఇది 1860లో తయారు చేశారు. దీన్ని 1 జనవరి 1862 నుంచి ఫోర్స్లోకి వచ్చింది. ఈ చట్టం 1860లో తయారైతే ఫోర్స్లోకి వచ్చింది 1 జనవరి 1862. అప్పుడు దానికి డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ లార్డ్ మెకాలే అప్పుడు ఫస్ట్ లా కమిషన్కి కూడా చైర్మన్ కింద ఉండేవాళ్ళు. ఇది బ్రాంచ్ ఆఫ్ పబ్లిక్ లా. మనం లాని 2 రకాలుగా చూడొచ్చు, పబ్లిక్ లా, ప్రైవేట్ లా. ఐపీసీ పబ్లిక్ లా కింద వస్తుంది. అండ్ ప్రొటెక్ట్ రైట్ ఇన్ రెమ్, ఇట్ ప్రొటెక్ట్స్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఆర్ పర్సనల్ రైట్. ఐపీసీ ఈజ్ ఏ సబ్స్టాన్సివ్ లా. లాలో ఇంకొక టైప్ ఆఫ్ డివిజన్ తీసుకుంటే లాని సబ్స్టాన్సివ్ లా లేదా ప్రొసీజరల్ లా అని కూడా అనొచ్చు. ప్రొసీజరల్ లా అంటే ప్రొసీజర్ ప్రకారమే చూసేది. ఎగ్జాంపుల్ సిఆర్పిసి. ఐపీసీని సబ్స్టాన్సివ్ లా అంటాం, ఎందుకంటే ఇది క్రైమ్ అంటే ఏంటి, లేదు అఫెన్స్ ఏంటి, దానికి సంబంధించిన పనిష్మెంట్ ఏంటి, అటువంటివన్నీ డిఫైన్ చేస్తుంది. ఐపీసీలో మొత్తం 23 చాప్టర్లు, 511 సెక్షన్లు ఉన్నాయి. ఐపీసీ సెక్షన్స్ ని ఎలా క్లాసిఫై చేశారు? మొత్తం 23 చాప్టర్లు, 511 సెక్షన్లు. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఇంట్రడక్షన్, సెకండ్ వన్ జనరల్ ఎక్స్ప్లెనేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్రైమ్ అంటే ఏంటి, స్టేట్ అంటే ఎవరు, ఇటువంటివన్నీ ఎక్స్ప్లెనేషన్స్ లో ఉంటాయి. థర్డ్ వన్ పనిష్మెంట్. ఇందులో రకరకాల పనిష్మెంట్స్ ఏంటి అనేది డిఫైన్ చేసి ఉంటుంది. అంటే డెత్ పనిష్మెంట్ అనండి, లేదంటే రిగరస్ పనిష్మెంట్ అనండి, సింపుల్ పనిష్మెంట్ అనండి, ఎటువంటి పనిష్మెంట్స్ అయినా సరే ఈ చాప్టర్ 3లో మనకి డిఫైన్ చేసి ఉంటుంది. తర్వాత జనరల్ ఎక్సెప్షన్స్ వచ్చేసి సెల్ఫ్ డిఫెన్సెస్ కింద కూడా మనం చెప్పొచ్చు, లేదు ప్రైవేట్ డిఫెన్సెస్. దాని తర్వాత అబెట్మెంట్. దాంట్లో సెకండ్ వన్ 5A క్రిమినల్ కాన్స్పిరసీ. నెక్స్ట్ వచ్చేసి అఫెన్సెస్ అగైన్స్ స్టేట్, తర్వాత అఫెన్సెస్ రిలేటెడ్ టు ఆర్మర్డ్ ఫోర్సెస్. అలాగా మనకి మొత్తం 23 చాప్టర్లు ఉన్నాయి. 23 చాప్టర్లకి 511 సెక్షన్లు డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఐపీసీ చూద్దాం. ఐపీసీ ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్టరీ ప్రొవిజన్స్, సెకండ్ వన్ జనరల్ ఎక్సెప్షన్, థర్డ్ వన్ పీనల్ ప్రొవిజన్స్ ఆఫ్ ది అఫెన్స్. ఇంట్రడక్టరీ ప్రొవిజన్స్ అంటే చాప్టర్ 1, 2 and 3 ఈ 3 కవర్ అవుతాయి. చాప్టర్ 1, 2, 3 అంటే సెక్షన్ 1 నుంచి 75 వరకు. సెక్షన్ 1 to సెక్షన్ 75 విల్ బి కవర్డ్ ఇన్ ఇంట్రడక్టరీ ప్రొవిజన్స్. సో దీంట్లో మనకి చాప్టర్ 1, 2, 3 ఇంట్రడక్షన్ అండ్ దెన్ ఎక్స్ప్లెనేషన్ అండ్ పనిష్మెంట్, ఈ 3 చాప్టర్స్ కవర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జనరల్ ఎక్సెప్షన్స్ లో మనకి చాప్టర్ 4 కవర్ అవుతుంది. అది సెక్షన్ 76 నుంచి సెక్షన్ 106 వరకు ఉంటుంది. తర్వాత పీనల్ ప్రొవిజన్స్ ఆఫ్ ది అఫెన్సెస్. దీంట్లో రిమైనింగ్ చాప్టర్స్ అన్నీ ఉంటాయి. అంటే స్టార్ట్ విత్ చాప్టర్ 5 టు చాప్టర్ 23. అంటే సెక్షన్స్ వచ్చేసి సెక్షన్ 107 నుంచి సెక్షన్ 511 వరకు. దీన్ని మనం సబ్ డివైడ్ చేస్తే ఈ పీనల్ ప్రొవిజన్స్ ని ఇన్కంప్లీట్ అఫెన్సెస్ అని చెప్పొచ్చు అండ్ దెన్ కంప్లీట్ అఫెన్సెస్ అని చెప్పొచ్చు. ఇన్కంప్లీట్ అఫెన్సెస్ చాప్టర్ 5, 5A అండ్ 23. చాప్టర్ 5 వచ్చేసి మనకి అబెట్మెంట్, 5A క్రిమినల్ కాన్స్పిరసీ. అండ్ నెక్స్ట్ వన్ చాప్టర్ 23. చాప్టర్ 23 మనకి నేరం చేయడానికి ప్రయత్నించే దాని గురించి ఇన్ఫర్మేషన్ చెప్తుంది. చాప్టర్ 23లో మనకి ఓన్లీ సెక్షన్ 511 మాత్రమే ఉంటుంది. సో అట్లాగే సెకండ్ వన్ కంప్లీట్ అఫెన్సెస్ లో చాప్టర్ 6 నుంచి చాప్టర్ 22 అంటే సెక్షన్ 121 నుంచి సెక్షన్ 510 వరకు ఉంటుంది. కంప్లీట్ అఫెన్సెస్ ని మనం ఫర్దర్ క్లాసిఫై చేస్తే అఫెన్సెస్ అగైన్స్ స్టేట్ వచ్చేసి చాప్టర్ 6 నుంచి చాప్టర్ 15 వరకు. అంటే సెక్షన్ 121 నుంచి సెక్షన్ 298 వరకు ఉంటుంది. సో దీంట్లో స్టేట్కి అంటే దేశానికి కానీ, లేదు ఆర్మీకి, నేవీకి, ఇటువంటి గవర్నమెంట్ రిలేటెడ్ వాటికి సంబంధించిన సెక్షన్స్ అన్నీ ఈ చాప్టర్ 6 నుంచి చాప్టర్ 15 లోపు ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి అఫెన్సెస్ అగైన్స్ట్ ప్రైవేట్, అవి చాప్టర్ 16 నుంచి 23 వరకు ఉంటాయి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సెల్ఫ్ డిఫెన్సెస్ లేదు జనరల్ ఎక్సెప్షన్స్ చాప్టర్ 4. ఆ చాప్టర్ 4ని మనం అఫెన్సెస్ అగైన్స్ట్ ప్రైవేట్ మాత్రమే వాడగలం. అంటే చాప్టర్ 4 క్యాన్ బి యూజ్డ్
to self-defend yourself in between chapter 16 to 23 and that cannot be used offenses against state. సో offenses against state ని మనం సెల్ఫ్ డిఫెన్సెస్ వాడుకోలేము. ఓన్లీ అఫెన్సెస్ అగైనెస్ట్ ప్రైవేట్ మాత్రమే మనం సెల్ఫ్ డిఫెన్సెస్ లైక్ జనరల్ ఎక్సెప్షన్స్ సెక్షన్ 76 నుంచి సెక్షన్ 106 వరకు వాడచ్చు. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ క్రైమ్ అంటే ఏంటి చూద్దాం. క్రైమ్ అంటే ఏంటి అనే దానికి చాలామంది చాలా అర్థాలు చెప్పారు. దాంట్లో బ్లాక్ స్టోన్ ప్రకారం నేరం అంటే క్రైమ్ అనేది పబ్లిక్ లాని డిఫెండ్ చేస్తూ లేదు, దానికి ఆపోజిట్గా చేసేదాన్ని మనం క్రైమ్ అనేసి అంటాం. సో దాంట్లో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, దాని క్యారెక్టరిస్టిక్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఒక క్రైమ్ జరగాలంటే దాని ఎలిమెంట్స్లో ఫస్ట్ది హ్యూమన్ బీయింగ్, మనిషి అనేవాళ్ళు కావాలి. సెకండ్ మెన్సురియా అని మనం ఇంటర్నల్ ఎలిమెంట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అది మైండ్కి సంబంధించింది, విచ్ వీ కెన్ సే ఇన్ అదర్ వర్డ్స్ లైక్ ఇంట్రెస్ట్. దాని తర్వాత యాక్టస్ రియస్, ఇది ఎక్స్టర్నల్ ఎలిమెంట్. అండ్ లాస్ట్ వన్ ఇంజూరీ. సో దీన్ని మనం ఈజీగా చూడాలంటే ఒక క్రైమ్ అని జరిగింది అని చెప్పాలంటే there should be a person with some interest and some act should be done or omitted and there should be some result. అంటే క్రైమ్ జరగాలంటే ఒక మనిషి ఉండాలి, అతనికి ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ ఇంట్రెస్ట్ తాలూకా పని చేసి ఉండటము లేదు చేయకుండా ఉండటం వల్ల ఏదో ఒక రిజల్ట్ వచ్చి ఉండాలి. దీన్ని మనం క్రైమ్ అని చెప్పొచ్చు. సో క్రైమ్ ఈజ్ పర్సన్ ప్లస్ మెన్సురియా ప్లస్ యాక్ట్ ప్లస్ రిజల్ట్. క్రిమినల్ లయబిలిటీ, దాంట్లో ఫస్ట్ వన్ వికారియస్ లయబిలిటీ. వికారియస్ లయబిలిటీ అంటే ఏంటి అంటే ఇందాక మనం చూసిన దానిలాగా ఎం అంటే మెన్సురియా, ఏ అంటే యాక్ట్, ఆర్ అంటే రిజల్ట్. క్రైమ్లో పర్సన్ లేకుండా క్రైమ్ ఎట్లా జరుగుతుంది అని, ఇక్కడ మెన్సురియా ఉంది, యాక్ట్ జరిగింది, దాని తాలూకా రిజల్ట్ ఏదో ఒకటి వచ్చింది. ఇటువంటి సందర్భాల్లో పర్సన్ డైరెక్ట్ గా ఉండడు, వేరే వాళ్ళు ఎవరో చేసిన పనులకి పర్సన్ లయబుల్ అవుతారు. సో ఇన్ వికారియస్ లయబిలిటీ ద పర్సన్ ఈజ్ లయబుల్ ఫర్ అదర్స్ యాక్ట్, నాట్ హిజ్ ఓన్ యాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 154 తీసుకున్నాం అనుకోండి, మీకు ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ లో వేరే ఎవరో అన్లాఫుల్ అసెంబ్లీ చేశారు, వేరే ఎవరో చేసిన అన్లాఫుల్ అసెంబ్లీ మీ ల్యాండ్ లో అయింది కాబట్టి మీరు లయబుల్. ఇట్ కెన్ బి సెడ్ ఓనర్ ఆర్ ఆక్యుపైయర్ ఆఫ్ ద ల్యాండ్ ఆన్ విచ్ అన్లాఫుల్ అసెంబ్లీ ఈజ్ హెల్డ్. అక్కడ ఆ ఓనర్ కానీ ఆక్యుపైయర్ కానీ దాంట్లో లేరు, అక్కడ అన్లాఫుల్ అసెంబ్లీ అయ్యింది కాబట్టి ఆ ఓనర్ లేదా ఆక్యుపైయర్ రెస్పాన్సిబుల్ అయ్యారు. సో దీన్ని పర్సన్ ఆబ్సెంట్ ఉండి మెన్సురియా, యాక్ట్ అండ్ రిజల్ట్ జరిగితే వికారియస్ లయబిలిటీ అంటాం. దాని తర్వాత జాయింట్ లయబిలిటీ. జాయింట్ లయబిలిటీ అంటే ఒకళ్ళ కంటే ఎక్కువ మంది కలిపి చేసే యాక్ట్. దీంట్లో పర్సన్ ఉంటారు కానీ పర్సన్స్ ఉంటారు, మోర్ దెన్ వన్. A person is liable for joint acts. ఇక్కడ మెన్సురియా ఉంది, యాక్ట్ ఉంది, రిజల్ట్ జరిగింది, మోర్ దాన్ వన్ పర్సన్ ఈస్ ప్రజెంట్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ క్రిమినల్ కాన్స్పిరసీ సెక్షన్ 120. సో దాని 120 ప్రకారం మోర్ దాన్ వన్ పర్సన్ ఒక యాక్ట్ ఏదో చేయాలి అనుకున్నారు విత్ సేమ్ మెన్సురియా, దట్ ఈస్ జాయింట్ లయబిలిటీ. దాని తర్వాత స్ట్రిక్ట్ లయబిలిటీ. స్ట్రిక్ట్ లయబిలిటీలో పర్సన్ ఉన్నారు, హీ ఈజ్ పర్సన్, అక్కడ ఒక యాక్ట్ జరిగింది అండ్ ఆర్ ఈజ్ దేర్ రిజల్ట్. బట్ ఇక్కడ మెన్సురియా ఆబ్సెంట్, ఇక్కడ మెన్సురియా లేదు, ఇంటెన్షన్ లేదు, ఎవరికి హాని చేయాలి అనే ఇంటెన్షన్ ఏమీ లేదు. బట్ ఇటువంటిది కూడా మెన్సురియా లేకపోయినా పనిష్మెంట్ ఉంటుంది యాజ్ ఏ స్ట్రిక్ట్ లయబిలిటీ. ఎగ్జాంపుల్ పబ్లిక్ న్యూసెన్స్ తీసుకున్నాం, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, నేను ఏదో గొడవ చేసుకుంటా ఉన్నాను, ఎక్కడో అవుతుంది, బట్ అదర్స్ గాట్ సఫర్డ్ డ్యూ టు దట్. నా ఇంటెన్షన్ లేకపోయినా అదర్స్ సఫర్ అయ్యారు కాబట్టి స్ట్రిక్ట్ లయబిలిటీ కింద ఈజ్ పనిషబుల్. నెక్స్ట్ కన్స్ట్రక్టివ్ లయబిలిటీ. కన్స్ట్రక్టివ్ లయబిలిటీలో పర్సన్, మెన్సురియా, రిజల్ట్ మూడు ఉన్నాయి, బట్ దెర్ ఇస్ నో యాక్ట్. అంటే అక్కడ ఉన్న పర్సన్ ఎటువంటి యాక్ట్ చేయలేదు, అట్లాంటప్పుడు కూడా అంటే ఎటువంటి పని చేయలేదు, చేయనప్పుడు కూడా లయబుల్లే. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 149 తీసుకున్నామంటే అన్లాఫుల్ అసెంబ్లీ. నేను జస్ట్ అక్కడ ఆ గుంపులో మేము కూడా ఉన్నాం, లేదు నేను కూడా గుంపులో ఉన్నాను, నేను అక్కడ ఎటువంటి యాక్ట్ జరగలేదు, అయినా సరే యాజ్ అ పార్ట్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ లయబిలిటీ నేను రెస్పాన్సిబుల్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇన్స్యూర్డ్ లయబిలిటీ.
సో దీంట్లో పర్సన్ ప్లస్ మెన్సూరియా ఒక ఆప్షన్, అక్కడ యాక్ట్ ఉండదు, రిజల్ట్ ఉండదు. లేదు రెండోది పర్సన్ ప్లస్ మెన్సూరియా ప్లస్ యాక్ట్, అక్కడ రిజల్ట్ ఏమీ ఉండదు. ఇటువంటి వాటిని ఇన్కంప్లీట్ లయబిలిటీ అంటాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్యూ ఆఫెన్సెస్ విచ్ యు ఆర్ ప్లానింగ్ అగైనెస్ట్ స్టేట్ ఆర్ సెక్షన్ 399 తీసుకుంటే మేకింగ్ ప్రిపరేషన్ ఫర్ కమిటింగ్ డెకాయిటీ. ఇక్కడ మీరు డెకాయిటీ చేయలేదు, ఓన్లీ ప్రిపరేషన్లోనే ఉన్నారు. ఈవెన్ దో యు ఆర్ లయబుల్. వికారియస్ లయబిలిటీ కింద వీ కెన్ సే సెక్షన్ 154, 155, 156 దే కెన్ బి టేకెన్. అంటే వికారియస్ లయబిలిటీలో పర్సన్ లేకపోయినా పనిషబుల్, అటువంటి ఏ సెక్షన్. నెక్స్ట్ జాయింట్ లయబిలిటీ, ఇక్కడ మోర్ దాన్ 1 పర్సన్ ఉంటారు. ఎటువంటి సెక్షన్ 34 లేదు 120 క్రిమినల్ కాన్స్పిరసీ, 391 డెకాయిటీ, 402 అసెంబ్లీ ఫర్ కమిటింగ్ డెకాయిటీ, అటువంటి. అండ్ ద థర్డ్ వన్ ఈస్ స్ట్రిక్ట్ లయబిలిటీ. స్ట్రిక్ట్ లయబిలిటీ వేర్ యు ఆర్ 100% లయబుల్ ఫర్ దట్. అటువంటి ఏం సెక్షన్స్ ఉన్నాయి? 494, 362, 375. దాని తర్వాత కన్స్ట్రక్టివ్ లయబిలిటీ. కన్స్ట్రక్టివ్ లయబిలిటీలో పర్సన్ వల్ల యాక్ట్ జరగదు కానీ పర్సన్ లయబుల్, ఎటువంటి వర్క్ జరగలేదు అక్కడ, అయినా సరే లయబుల్ అవుతారు. లాస్ట్ వన్ ఇన్షూర్డ్ లయబిలిటీ ఆర్ ఇన్కంప్లీట్ లయబిలిటీ. దీస్ సెక్షన్స్ కెన్ బి టేకెన్ ఇన్ దాట్. ఇందాక మనం ఎలిమెంట్స్ ఆఫ్ క్రైమ్ చూసాం. నౌ విల్ జస్ట్ సీ స్టేజెస్ ఆఫ్ క్రైమ్. ఫస్ట్ స్టేజ్ ఇంటెన్షన్, సెకండ్ వన్ ప్రిపరేషన్, థర్డ్ వన్ అటెంప్ట్, ఫోర్త్ వన్ అకంప్లిష్మెంట్. ఒక క్రైమ్ చేయడానికి ఏదో ఒక ఇంటెన్షన్ ఉండాలి, దానికి ఒక ప్రిపరేషన్ జరిగి ఉండాలి, దానికి ఆ ప్రిపరేషన్ తర్వాత అటెంప్ట్ అవ్వాలి అండ్ అకంప్లిష్ అవ్వాలి. అంటే దేర్ షుడ్ బి సమ్ రిజల్ట్ ఆర్ దేర్ ఆర్ సమ్ సెక్షన్స్ విచ్ ఆర్ పనిషబుల్ ఎట్ ద స్టేజ్ ఆఫ్ ఇంటెన్షన్ ఇట్ సెల్ఫ్. ఇంటెన్షన్లోనే పనిషబుల్ చాలా సెక్షన్స్ ఉన్నాయి. అట్లాగే ప్రిపరేషన్లో పనిష్మెంట్ ఉంది. నేను ఏదో తప్పు చేద్దామని ప్రిపేర్ అయ్యేదానికే పనిష్మెంట్ ఉంది. రిజల్ట్ లేకపోయినా అటెంప్ట్ వరకు చేశారు అన్న పనిష్మెంట్ ఉంది. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ అకంప్లిష్మెంట్. రిజల్ట్ ఉన్నప్పుడు పనిష్మెంట్ ఈస్ దేర్. అఫెన్సెస్ పనిషబుల్ ఫర్ ఇంటెన్షన్, అబెట్మెంట్, క్రిమినల్ కాన్స్పిరసీ, వేజింగ్ వార్ అగైన్స్ట్ స్టేట్, సెడేషన్, మేయర్ అసెంబ్లీ ఫర్ డెకాయిటీ. సో ఇక్కడెక్కడ నేను యాక్ట్ చేయలేదు, ప్రిపేర్ అవ్వలేదు, లేదు రిజల్ట్ రాలేదు, అయినా సరే దే ఆర్ పనిషబుల్ ఫర్ ఇంటెన్షన్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 121 నుంచి 123 వరకు తీసుకుంటే వేజింగ్ వార్ అగైన్స్ట్ స్టేట్, దేశద్రోహం చెయ్యాలి అనే ఇంటెన్షన్ ఉంటేనే వీఆర్ పనిషబుల్. ప్రిపరేషన్ స్టేజ్ పనిషబుల్ అయ్యే సెక్షన్స్ ఏంటి? మీరు 4 గ్రెనేడ్లు తీసుకొచ్చారు, ఎక్కడో బాంబు వెళ్దాం అనేసి, సో విచ్ ఈజ్ అగైన్స్ట్ స్టేట్. సో అటువంటి దీంట్లో మీరు ఆ గ్రెనేడ్లు లాంచ్ చేయకపోయినా యూఆర్ పనిషబుల్. మీరు ప్రిపరేషన్ చేశారు కాబట్టి అటువంటివన్నీ పనిషబుల్. అండ్ సెకండ్ వన్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీరు దొంగ నోట్లో ముద్రిద్దాం అనుకున్నారు, దానికి ప్రిపరేషన్ చేసుకున్నారు, దట్ ఈస్ పనిషబుల్. ఇక్కడ యాక్ట్ కంప్లీట్ అవ్వవసరం లేదు, ప్రిపేర్ అయితే చాలు. అండ్ థర్డ్ వన్ ఈస్ అటెంప్ట్ ఈస్ పనిషబుల్. ఇక్కడ మీరు అటెంప్ట్ చేసిన పనిషబుల్, రిజల్ట్ ఏం లేదు. అటెంప్ట్ టు మర్డర్, మీరు చంపుదామని ట్రై చేశారు, చచ్చిపోలేదు, అయినా సరే యూఆర్ పనిషబుల్. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ అకంప్లిష్మెంట్ ఈస్ పనిషబుల్. ఫస్ట్ చెప్పిన మూడిట్లో లేని అన్ని దీంట్లో కవర్ అవుతాయి. ఇంటెన్షన్ స్టేజ్ లో పనిష్మెంట్స్ ఏమున్నాయి, ప్రిపరేషన్ స్టేజ్ లో ఏమున్నాయి, అటెంప్ట్ లో ఏమున్నాయి, ఈ మూడు కాకుండా ఉన్నవి అన్ని అకంప్లిష్మెంట్ ఇన్ ద పనిషబుల్. అఫెన్సెస్ అగైనెస్ట్ హ్యూమన్ బాడీ. అఫెన్సెస్ అగైనెస్ట్ హ్యూమన్ బాడీ మనం సెక్షన్ 299 నుంచి 377 వరకు తీసుకుంటాం. దాన్ని మనం కొన్ని సబ్ సెక్షన్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు, లేదా సబ్ పార్ట్స్ కింద. అవి అఫెన్సెస్ అగైనెస్ట్ లైఫ్. అగైనెస్ట్ లైఫ్ లో హ్యూమన్ బాడీ అయితే అంటే అడల్ట్ 299 నుంచి 311 సెక్షన్ వరకు. అన్బోర్న్ అంటే గర్భస్థ స్థితి, ప్రెగ్నెంట్ మీద ఇచ్చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ అబార్షన్, సో విచ్ కవర్స్ ఇన్ బిట్వీన్ 312 to 316. చైల్డ్, సో అగైనెస్ట్ లైఫ్ అంటే దాంట్లో కవర్ అయ్యాయి హ్యూమన్ బాడీ, అన్బోర్న్ అండ్ చైల్డ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ హార్మ్. ఫిజికల్ హార్మ్ని మనం 2 పార్ట్స్ అనొచ్చు, హర్ట్, గ్రీవియస్ హర్ట్. ఇవి సెక్షన్ 319 నుంచి 338 వరకు కవర్ అవుతుంది. నెక్స్ట్ వన్ అఫెన్సెస్ అగైనెస్ట్ ఫ్రీడమ్. అవి 339 నుంచి 339 నుంచి 348 వరకు కవర్ అవుతుంది. రాంగ్ఫుల్ రిస్ట్రైనింగ్ ఆఫ్ సమ్వన్ ఆర్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఆఫ్ సమ్వన్. తర్వాత అఫెన్సెస్ అగైనెస్ట్ మైండ్. దాని తర్వాత అఫెన్సెస్ అగైనెస్ట్ యువర్ ఫ్రీడమ్ లైక్
కిడ్నాపింగ్, అబ్డక్షన్. సెక్షన్ 359 నుంచి 374 వరకు. ద లాస్ట్ వన్ ఈస్ సెక్సువల్ అఫెన్సెస్ 375 నుంచి 377 వరకు. Section 299 to Section 377 can be further divided like offences against life. Offences against life అంటే Section 299 నుంచి 318 వరకు కవర్ అవుతుంది. Then physical harm which will be covered for 319 to 338. Next against freedom 339 to 348. Against mind 349 to 358. Against freedom 359 to 374. And sexual offences Section 357 to Section 377. Next we'll see offences against women. Offences against women can be divided in 4 ways like obscene act, hardcore, softcore, unnatural. Offences against women ni manam 4 ways lo or 4 parts lo చూడొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ అబ్సీన్ యాక్ట్ సెక్షన్ 292, 293, 294. ఇందులో ఏంటంటే అశ్లీల సాహిత్యము లేదు అశ్లీల పదాలు అటువంటివి వాడి స్త్రీలను ఇబ్బంది పెడుతుంది. నెక్స్ట్ హార్డ్ కోర్ ఈస్ సెక్షన్ 375, 76. సో వీటిలో ఏంటి అంటే ఫోర్స్డ్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ అగైన్స్ట్ ఉమెన్. అండ్ నెక్స్ట్ వన్ సాఫ్ట్ కోర్ లో ఏంటి అంటే యూ వోంట్ బి హ్యావింగ్ డైరెక్ట్ సెక్షువల్ రిలేషన్ విత్ ఉమెన్. మీ మాటలతో మీ చేతలతో టచ్ చేయటము అటువంటివన్నీ సాఫ్ట్ కోర్ లో వస్తాయి. ద లాస్ట్ వన్ ఈస్ అన్యాచురల్. ఇట్ ఈస్ సెక్షన్ 377. Unnatural sex is having sexual intercourse with women or not in vagina. Next, offences against property. Section 378 to Section 462. Even this can be further divided into 4. Like damage happened to property. Property కి ఏదో డ్యామేజ్ జరిగింది అటువంటిది ఫస్ట్ సబ్సెట్ కింద తీసుకోవచ్చు. దాంట్లో థెఫ్ట్, ఎక్స్టార్షన్, రాబరీ. సో ఇటువంటివన్నీ ఏంటి అంటే మీ ప్రాపర్టీకి ఏదో ఒక మీ పీస్ఫుల్ ఎంజాయ్మెంట్ కి ఏదో ఒక ఇంటరప్షన్ జరిగిందాన్ని మీకు లేదు మీ ప్రాపర్టీకి లాస్ జరిగితే వి సే డ్యామేజ్ టు ప్రాపర్టీ. సెక్షన్ 1 రిసీవింగ్ స్టోలెన్ ప్రాపర్టీ. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ థెఫ్ట్ అయింది, దాన్ని కొన్నారు లేదు గిఫ్ట్ కింద తీసుకున్నారు, అటువంటిది సెక్షన్ 410 నుంచి 414 మధ్యలో వస్తుంది. రిసీవింగ్ ది స్టోలెన్ ప్రాపర్టీ. తర్వాత ఫ్రాడ్లెంట్ డీడ్స్, డిస్పోజింగ్ ఆఫ్ ప్రాపర్టీ. దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి ప్రాపర్టీని సేల్ చేయడానికి లేదు డిస్పోజ్ చేయడానికి చూసేది థర్డ్ వన్. నెక్స్ట్ వన్ ఈస్ నో డ్యామేజ్ టు ప్రాపర్టీ బట్ ఇంజూరీ టు ది ఎంజాయ్మెంట్. ఇక్కడ ప్రాపర్టీకి డ్యామేజ్ ఏమీ జరగదు కానీ మీ పీస్ఫుల్ ఎంజాయ్మెంట్ కి లాస్ అవుతుంది లేదు ఇంటరప్షన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెస్ పాసింగ్, వేరే ఎవరో మీ ఇంట్లోకి చొరబడ్డారు అంటే ప్రాపర్టీకి డ్యామేజ్ ఏం జరగలేదు కానీ మీ పీస్ఫుల్ ఎంజాయ్మెంట్ కి ఇంటరప్షన్ జరిగింది. Offences against property can be classified into 4. First one is damage done to have property, and second one is receiving the stolen property. Third one is fraudulent deeds and disposing of property, and fourth one is no damage to property but injury to the enjoyment. First ఒక దగ్గర కంప్లీట్ గా ప్రాపర్టీ డ్యామేజ్ ఏదో జరిగింది. సెకండ్ వన్ స్టోలెన్ ప్రాపర్టీని కొన్నా లేదు గిఫ్ట్ కింద తీసుకోవటం. థర్డ్ వన్ ఫ్రాడ్లెంట్ డీడ్, దొంగ కాగితాలతో ప్రాపర్టీ డిస్పోజ్ చేయటము సేల్ చేయటం వంటి. అండ్ ఫోర్త్ వన్ ప్రాపర్టీకి డ్యామేజ్ జరగలేదు కానీ మీ పీస్ఫుల్ ఎంజాయ్మెంట్ కి interruption జరిగింది. These can be said as offences against property. This is a brief of IPC 1860. Thank you.